వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మహమ్మద్. ఐపీఎస్ గా పనిచేశారు. రిటైర్ అయ్యాక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు, ఏబి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ఎలా ఉన్నారు? నమస్కారం. సో మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ. ఇన్ని సంవత్సరాలు ఐపీఎస్ గా పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవితం గడపకుండా ఎందుకు ఈ కొత్త దారిని ఎంచుకున్నారు? జీవితం గడపడం అంటేనే నా ఉద్దేశంలో ఏదో ఒక పని చేస్తూ ఉండడం. ఇంతకు మించి నాకు పనికొచ్చే పని అది కనపడలేదు. అండ్ ఏమీ చేయకుండా కూర్చోవడం అనేది నా నైజానికి సరిపోదు. ఇట్ విల్ నాట్ కీప్ మీ హ్యాపీ. సో అందుకని నా ఇష్టమైన పని చేస్తాను. బనకచర్ల ప్రాజెక్ట్ విద్యుత్ అవినీతి అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. వరుసగా ఏదో ఒక దాని మీద మీరు పోరాటం చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అసలు? ఈ రోజున ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేని భర్తీని ఎవరు పూరించాలి? ప్రజలు, ప్రజా సంఘాలే పూరించాలి. సరే, ప్రభుత్వం అన్నాక ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ప్రతిదాన్ని భూతద్దంలో వేసి చూడక్కర్లా. కానీ పెద్ద తప్పులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు, వాటి వల్ల ప్రజలకు దీర్ఘకాలికంగా చాలా నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు దానికి గళమెత్తాలి, దాన్ని పబ్లిక్ ఫోకస్లోకి తీసుకురావాలి. ప్రతిపక్షం తన పని దాన్ని చేయనప్పుడు ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజల జేబులకి, ప్రజల డబ్బుకి సంబంధించిన విషయాలు కాబట్టి ప్రజలు, నాలాంటి వాళ్ళు, ప్రజా సంఘాలే దీన్ని రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి పోరాటం దేనికోసం? లైక్ జనరల్గా మీకు ఒక లక్ష్యం ఉందా దీనికి ఏదైనా? నేను ఏప్రిల్ 13వ తారీఖున అమలాపురంలో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి డిక్లేర్ చేశాను. కోడికత్తి శ్రీను ఇష్యూని మొదటి ఇష్యూగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలకు వ్యతిరేకంగా 3-4 ఇష్యూస్ని టేకప్ చేసి వాటిని ఒక కొలిక్కి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దురాఘాతాలకు బలైపోయినటువంటి వాళ్ళకి సహాయం అందించడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలా చేయడానికి నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. దానికే పరిమితం అవ్వకుండా ఈ రోజున ప్రజల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని టేకప్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేవలం ఒక నేరో మైండెడ్నెస్తోనో, లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో పనిచేయలేం. విస్తృతంగా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి ఇష్యూ మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే ఈ ఇష్యూస్ రైజ్ చేస్తాం. లాస్ట్ 5 yearsగా మీ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మీకు జగన్కి ఏదైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా అసలు? ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ప్రతి ఇంటర్వ్యూలోనూ అడిగే క్వశ్చన్. దానికి నా స్టాండర్డ్ ఆన్సర్ కూడా, వ్యక్తిగత గొడవలు మాకేమీ లేవు. నా పట్ల ఆయనకు ఒక రకమైన అభిప్రాయం ఉండుండొచ్చు, దాన్ని బట్టి ఆయన అలా ప్రవర్తించి ఉండొచ్చు. నాకు దాని గురించి నా దగ్గర ఏం సమాచారం లేదు. ఆయన అడిగి తెలుసుకుంటేనే బెటర్. బికాజ్ నాకు తెలిసినంత వరకు మా ఇద్దరి మధ్యనే గొడవ. ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా మీరు జగన్ని చాలా దురుసుగా మాట్లాడారు. ఎందుకని? సర్వీస్లో ఉన్నప్పుడా ఇప్పుడు? ఒకప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు. సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు దురుసుగా మాట్లాడాను. సర్వీస్లో ఉన్నప్పుడు నా సర్వీస్ నిబంధనల్ని పరిమితుల్లోకి లోబడి మాత్రమే మాట్లాడాను తప్ప ఎప్పుడు ఆయన పేరు పెట్టి కానీ దురుసుగా కానీ మాట్లాడాను. సర్వీస్లో లేనప్పుడు ఐఎమ్ ఎ ఫ్రీ మ్యాన్. సో ఐ కెన్ క్రిటిసైజ్ హిమ్ ది వే ఐ వాంట్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ క్రాస్ సివిలిటీ. అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మీరు జగన్ని చాలా ఇబ్బందులు పెట్టారని విన్నాం. చెప్పుకుంటున్న మాట ఇది జనరల్గా. అంటే ఎందుకు జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఏబి వెంకటేశ్వరరావు? దేనికి అసలు? నేను పత్రికాముఖం కూడా చాలాసార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగించాలని ప్రయత్నం చేశాను. ఏంటంటే నా వల్ల ఆయనకు జరిగిన ఇబ్బంది ఏంటో చెప్పమనండి, అది నిజమైతే నేను తప్పును సరి చేసుకుంటాను, తప్పు ఒప్పుకుంటాను, నిజం కానప్పుడు క్లారిఫై చేస్తాను అని. వాళ్ళు ఆయనకి చెప్పే ధైర్యం చేయలా. దే నెవర్ కేమ్ బ్యాక్ టు మీ విత్ అన్ ఆన్సర్. ఇప్పటికి కూడా చెప్తున్నాను,
నేను ఏ తప్పు చేశానో చెప్పమనండి, ఆ తప్పుని ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. జీవితంలో మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండరు. రోజు 1000 పనులు చేస్తుండేవాడిని ఉద్యోగంలో ఉన్నప్పుడు. అందులో ఎక్కడో చోట ఒకటి రెండు తప్పులు జరిగి ఉండొచ్చు. బట్ స్పెసిఫిక్గా ఇది అని చెప్తే ఒప్పుకోవడానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. గోయింగ్ బ్యాక్ టు 2019, చంద్రబాబు గారు ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణం ఏపీ వెంకటేశ్వరరావు అని ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. దీని గురించి ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత యూజువల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీల్లో మా నాయకుడి గురించి మాట్లాడడానికి ఎవరు సాహసించరు, ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే నాయకుడిని దేవుడిలాగా పూజిస్తారు కాబట్టి. సో ఓడిపోయారంటే ఏదో ఒక కారణాలు వెతుకుతారు. యూ నీడ్ ఎ స్కేప్ గోట్. సో ఆ రకంగా ఎవరెవరు ఆ రోజుల్లో దగ్గరగా ఉండేది అని చెప్పి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకొక 4-5 జత చేసి మరి వీళ్ళందరి వల్లే ఓడిపోయామని అని అంటారు. బట్ యూజువల్లీ పాలిటిక్స్లో ఎలక్షన్లలో ది బక్ స్టాప్స్ విత్ ది హెడ్. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబుని ఒక ట్రాన్స్లో పెట్టారు, ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణం మీరే అని బహిరంగంగా చెప్తున్నారు చాలా మంది. చెప్తారండి. నేను ఇప్పుడు వాళ్ళకి మటుకు ఏం తెలుసు, వాళ్ళు దే నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది డిఫీట్. సో ఆ డిఫీట్కి వాళ్ళకి సరైన ఎక్స్ప్లెనేషన్ దొరకనప్పుడు ఎవడో ఒక సాఫ్ట్ టార్గెట్ మీద వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా నేను ట్రాన్స్లో పెడితే ట్రాన్స్లో పడే మనిషి ఆయన. అప్పటికే 35 ఏళ్ల రాజకీయ జీవితం. సో ఆయన్ని ట్రాన్స్లో పెట్టడం ఎవరికి సాధ్యం? 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏముంటని మీరంటారు? ఇన్ రిట్రోస్పెక్ట్ చూస్తే ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుష్ప్రచారం, కులాల పేరిట అతను చేసినటువంటి డివిజన్ పాలిటిక్స్, పోలరైజింగ్ పాలిటిక్స్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దానివల్ల ప్రజల్లో పర్సెప్షన్ మారింది. ఆ మారిన పర్సెప్షన్ని సరిదిద్దడంలో ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. అంతేకాకుండా 2014లో కొంచెం నేరోగా ఓడిపోయాడు కాబట్టి ప్రజల్లో కూడా అతను సానుభూతి సంపాదించడం కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ బిడ్డగా అడుగుతున్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసరికి దానికి సెంటిమెంటల్గా కొంతమేర లొంగిపోయారు అని నాకు ఇప్పుడు ఇన్ రెట్రోస్పెక్ట్ అనిపిస్తుంది. దీనికి తోడు ఇంకా చాలా రాజకీయ పరిణామాలు కూడా చాలా జరిగినాయి కదా ఆ రోజుల్లో, మీరు చూశారు. ఈయన ఆర్ఎస్ఎస్, విహెచ్పి స్వామీజీలతో కలిసి గంగలో మునగడం, వాళ్ళందరికీ తెల్లటి లుంగి కట్టుకుని వాళ్ళందరూ కూర్చుంటే ఈయన వడ్డనలు చేయడం, తర్వాత రహస్యంగా వాళ్ళందరితో మీటింగులు పెట్టడం, వెళ్ళి చిన్నజీయర్ స్వామి కాళ్ళ మీద పడడం, జీవితంలో మొదటిసారి తిరుమలకి దర్శనానికి వెళ్ళడం, ఇవన్నీ ఢిల్లీ నుంచి విజయవాడ వరకు వయా హైదరాబాద్ చాలా పరిణామాలు జరిగినాయి. సో అందరూ ప్రజలకు ముందో తర్వాతో తెలిసింది. సో వీటన్నిటి ఫలితంగా దట్ డిఫీట్ హ్యాపెండ్. అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, అసలు ఆ సంస్కృతి మీరే మొదలు పెట్టారని వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అసలు నిజంగా ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద ఎప్పుడో 1980sలోనే రామకృష్ణ హెగ్డే గారు చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేయాల్సి వచ్చింది ఒకసారి బయటపడ్డాం. సో ఫోన్ ట్యాపింగ్ నాతో మొదలైంది అనడం అహేతుకం. దిస్ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్ 1871, I think it's been in force for the last almost 150 years. Yeah. So అప్పటి నుంచి కూడా there is something called legal telephone monitoring. Okay. సో లీగల్ టెలిఫోన్ మానిటరింగ్కి రూల్స్, రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా బుక్లో ఉంటాయి. ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా కానీ శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఆ రూల్స్కు లోబడి టెలిఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లోనూ సెంటర్లోనూ జరుగుతూ ఉంటుంది. దానికి ఏమీ అబ్జెక్షన్ ఉండదు. దాని మీద సూపర్వైజరీ లెవెల్స్ ఉంటాయి. దీన్ని రివ్యూ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు, దీన్ని అప్రూవ్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు, పీరియాడిక్గా పలానా రికార్డులు సబ్మిట్ చేయాలి అని.
సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రికార్డులు ఆ రివ్యూలు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి 2019 ఉన్నప్పుడు మీరు చూసుకోండి. మేము ఎవరినన్నా చెయ్యకూడని వాళ్ళ టెలిఫోన్స్ ట్యాపింగ్ చేశామా అని చెప్పి మీరు చూసుకోండి. ఎందుకంటే టెర్రరిస్టులు నక్సలైట్లకి కంట్రోల్ చేయడం కోసం కొన్ని టెక్నాలజీస్ వాడతారు చట్టబద్ధంగా. సో దాన్ని మేము మిస్యూజ్ చేశాము అనుకుంటే మీరు రికార్డులు చూసుకోండి, మీ చేతుల్లో ఉన్నాయి, మీ గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది. అప్పుడు పనిచేసిన అధికారులందరూ ఇంకా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు, వాళ్ళందరూ మీ చేతుల్లోనే పనిచేస్తున్నారు, వెరిఫై చేసుకోండి అని చెప్పాం. సో దే కుడ్ నాట్ కమ్ అప్ విత్ ఎనీ ఎవిడెన్స్. జనరల్లీ ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ సార్, అంటే పొలిటీషియన్స్ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? చేయరు. There will be no phone tapping for that. Okay. Yeah. Coming back to the present situation, మీకు చంద్రబాబు నాయుడుకి గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ మధ్య? ఐ డోంట్ రియలీ సీ ఎనీ గ్యాప్ యాజ్ సచ్. నేను సర్వీస్లో ఉన్నప్పుడు, సర్వీస్లో ఆయన దగ్గర పనిచేసినప్పుడు కానీ, ఆ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు కానీ నా విధులు నేను నిర్వర్తించాను. ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత, నేను సస్పెండ్ అయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. నా ఫైట్ నేను చేసుకున్నాను, ఆయన పొలిటికల్ ఫైట్ ఆయన చేసుకున్నాను. సో ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేసరికి నేను రిటైర్ అయిపోయాను కాబట్టి, సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ గ్యాప్. అంటే ఒకప్పుడు మీరు చంద్రబాబుని ఆహా ఓహో అని పొగిడిన మీరే ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు, ఆయన తీసుకునే నిర్ణయాలు తప్పు అని మీరు చెప్తున్నారు. దీని నుంచి ఆహా ఓహో అని పొగిడానా? పొగిడితే దానికి సందర్భోచితంగా పొగిడి ఉండొచ్చు. ఆయన చేసిన మంచి పనులు ఎప్పుడైనా పొగిడి ఉండొచ్చు. ఇవాళకి పొగుడుతాం మంచి పనులు చేసిన వాటిని, అంతకుముందు చేసిన వాటిని పొగుడుతాను, ఇప్పుడు చేసే వాటిని కూడా పొగుడుతాను. నాకేం అభ్యంతరం లేదు ఆ విషయంలో. కాకపోతే ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఎత్తి చూపించడం ప్రజలుగా, ఒక పాలిటీషియన్గా నా బాధ్యత. చంద్రబాబు పక్కన ఒక కోటరీ ఉందనుకుంటున్నారా మీరు? ఎప్పుడైనా కానీ ప్రభుత్వాధినేతలు ఒంటరిగా పనిచేయలేరండి. సో కోటరీ అనేది తప్పకుండా ఉంటుంది, తప్పదు. అది యాక్చువల్గా ఎవరికైనా ఉండాలి. నేను ఎస్పీగా పనిచేస్తే నా చుట్టూనే 4-5 ఆఫీసర్లు నాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు. సో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ద్వారా తెప్పించుకుంటారు. సో వాళ్ళని కోటరీగా భావిస్తారు. అలాగే ఏ స్థాయిలో పనిచేసినా కానీ చుట్టూ సన్నిహితులు అనేవాళ్ళు ఉంటారు. సన్నిహితులు, డిపెండబుల్ అనుకునేవాళ్ళు, రిలయబుల్ పర్సన్స్ ఉంటారు. అంటే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. అంటే కమ్మ కమ్యూనిటీ వాళ్ళందరూ కావాలని మిమ్మల్ని చంద్రబాబు దగ్గర నుంచి దూరం చేశారని బయట మాట్లాడుకుంటున్నారు. దీని నుంచి కావచ్చు, ఎన్ని రకాల రాజకీయాల్లో చాలా రకాల ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి. అది కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. నిజంగానే చేశారే అనుకోండి, ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? నాకు వచ్చిన నష్టం ఏంటి? నో ప్రాబ్లం. గతంలో పొలిటికల్ పార్టీ పెడతా అన్నారు, అది ఎప్పుడు పెట్టబోతుంది? ఎస్, వీఆర్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ఇట్. ఎప్పుడు అనేదానికి ఖచ్చితమైన సమాధానం డేటుతో సహా ఇవ్వలేను, కానీ త్వరలోనే చేయాల్సి వస్తుంది, చేస్తాం కూడా. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ప్రజలు కొత్త పొలిటికల్ పార్టీని యాక్సెప్ట్ చేయగలరు అంటారా? విల్ సీ. పెట్టిన తర్వాత ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ప్రయత్నం చేయకుండా ఏముండం కదా. అంటే ఒక ఎక్స్ డీజీ దగ్గర ఒక పొలిటికల్ పార్టీ పెట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి పొలిటికల్ పార్టీ, నా లెక్కలో పొలిటికల్ పార్టీ పెట్టడానికి కావాల్సింది డబ్బు కాదు, ఆలోచనలు, ఐడియాస్. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడియాస్, నాట్ అబౌట్ మనీ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్. కాబట్టి డబ్బు అనేది నాకు ఎప్పుడు ఒక అడ్డంకిగా నేను ఎప్పుడు చూడాలి. 2029లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందంటారా? ఎస్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చాలా విషయాల్లో ప్రజలు, వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ, ప్రజలు కానీ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందువలనంటే క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం మెరుగుపడలా. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హెస్ బికమ్ వర్స్. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. గవర్నమెంట్ మారినా కానీ పాలనా వ్యవస్థలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ రాకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. అంటే ప్రభుత్వాలు మారినా కానీ ఈ పాలనా వ్యవస్థ మారదా అనే సినిసిజంకి, నిస్పృహకి ప్రజలు వచ్చేటటువంటి పరిస్థితి రోజున ఉంది. దాన్ని చాలా త్వరగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకోకపోతే పర్యవసానాలు వాళ్ళే అనుభవించాల్సి ఉంది. మై ఫైనల్ క్వశ్చన్ టు యూ. గవర్నమెంట్ వచ్చి 1.5 year అవబోతుంది. వీళ్ళ పరిపాలన బాగుందా, వాళ్ళ పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్పరిపాలన అసలు ఎవరు చేయలేరు. మనిషి అనేవాడు ఎవడో అంత దుష్పరిపాలన ఎవడు చేయలేడు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంటే ఎనీబడి విల్ రూల్ బెటర్, దట్ అది నిర్వివాదాంశం. కాకపోతే ఈ పరిపాలనలో కూడా ఆశించినంత మేర ఇంప్రూవ్మెంట్ జరగలేదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. చేయగలిగినటువంటి పాసిబిలిటీ కూడా ఉంది. దాని మీద సరిగ్గా దృష్టి పెట్టాలి, రాజకీయాల మీద దృష్టి పెట్టాలి, కింద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దాలి. సరిదిద్దకపోతే ఎవరైనా కానీ దానికి రాజకీయ మూల్యం చెల్లించాల్సి. Thank you so much for your valuable time, Thank you. sir. Thank you. It's a pleasure. Signing off, Atha Mohammed, RTV Vijayawada. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.